భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గుడ్ షెఫర్డ్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న బొల్లం మల్లయ్య యాదవ్. తెలంగాణలో గత ప్రభుత్వం పాలనలో చెరువులు కబ్జా జరిగాయన్న మాజీ మంత్రి. తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ దేవాలయ 26వ వార్షికోత్సవం. ఉదయం నుండి మార్కండేయ స్వామికి విశేష అభిషేకాలు, పూజలు. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ భవనం ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఇవాళ శుభదినమని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2004 కరీంనగర్ లో తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత అనేక రకాలుగా వెనుకబడ్డారన్నారు. తెలంగాణ తల్లిని వెనక్కి నెట్టి వారే సర్వం అన్నట్లు గత పాలకులు వ్యవహరించారన్నారు. ముళ్ల కంచె ఏర్పాటు చేసుకుని రాజభోగం అనుభవించారన్నారు. అది ఒకప్పుడు గడిల భవనమని, ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనమని పేర్కొన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు అందుబాటులో లేరని, అసలు సచివాలయంలోకి సామాన్యులకు ఎంట్రీయే లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి సచివాలయం నిర్మించిన వాళ్లకు ₹1 పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయారని రేవంత్ విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సచివాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో కొంతమంది తమ కోసం ఆపారన్నారు. తెలంగాణ తల్లి అంటే దర్పం, పోరాట పటిమకు స్ఫూర్తి అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి దొరల కోటలో బందీ కావద్దన్నారు. శుభకార్యానికి హాజరయ్యి 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడాన్ని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది. అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు. మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఏది ఏమైనా సంకల్పం, పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం. ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని 2004 కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం, చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసినరు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించినరు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే, ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి, మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి, ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను, వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఆ పక్కన నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన పెండి పోచమ్మ ఆలయానికి దుర్గామాత ఉత్సవ కమిటీ, గ్రామ కుల సంఘాలు, యువకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో ప్రతి వివాహ శుభకార్యాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆలయం కాబట్టి గ్రామస్తుల సహకారంతో గుడి నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన పెండ్లి పోచమ్మ ఆలయానికి దుర్గామాత ఉత్సవ కమిటీ, గ్రామ కుల సంఘాలు, యువకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ, గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి పెళ్లి పోచమ్మ ఆలయం జీర్ణ వ్యవస్థలో ఉన్నందున దుర్గామాత ఉత్సవ కమిటీ, గ్రామ కమిటీ, కుల సంఘాలు, యువకుల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామన్నారు. గ్రామంలో ప్రతి వివాహ శుభకార్యాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆలయం కాబట్టి గ్రామస్తుల సహకారంతో గుడి నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు సిద్దిరామరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్, కోశాధికారి బట్టా మహేష్, గ్రామస్తులు చెల్మేటి నరేందర్, జిట్టి మారుతి, పున్నా వెంకటస్వామి, జీపీ స్వామి, తిరుపతి, పంజా మహేందర్, కరుణాకర్, నాయని వెంకటేశం, పంజాబాబు, వినయ్ గౌడ్, తాడెం తిరుపతి, నవీన్, నసీరుద్దీన్, రాజిరెడ్డి, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే. నిజాంపేట గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి పోచమ్మ తల్లి ఆలయం జీర్ణావస్థలో ఉన్నది కాబట్టి అన్ని కుల సంఘాలు, తర్వాత దుర్గా కమిటీ, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో యువకులు, కమిటీ సభ్యులందరి చేత ఆలయాన్ని పునర్నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రావణ బహుళ దశమి ఈ రోజున భూమి పూజ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వివాహ శుభకార్యాలకు గ్రామస్తులందరూ వచ్చేటటువంటి ఆలయం అందరి సహకారం చేత పూర్తి చేయాలని, పూర్తి చేయించుకోవాలని అమ్మవారికి నమస్కరిస్తూ ఈరోజు పూజా కార్యక్రమం చేశాము. జై జగదంబ, జై పోచమ్మ. టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. శ్రీవారి నిధులను దోచేసిన 6 మందికి ఇప్పటికే నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న వారు ఖచ్చితంగా జైలుకెళ్లక తప్పదన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. శ్రీవారి నిధులను దోచేసిన 6 మందికి ఇప్పటికే నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న వారు ఖచ్చితంగా జైలుకెళ్లక తప్పదన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ కు చెందిన 1550 కోట్ల రూపాయలను 350 ఆలయాల నిర్మాణాల పేరుతో పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఉన్న వారందరూ త్వరలో జైలుకు వెళతారని హెచ్చరించారు. తిరుపతిలో టీటీడీకి సంబంధించిన అనేక స్థలాలు ఉన్నాయి. వాటిలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మధ్యతరగతి కుటుంబాల కోసం కళ్యాణ మండపాలు నిర్మించాలని కోరారు. శ్రీవాణి నిధులతో టీటీడీ కళ్యాణ మండపాల ఏర్పాటుపై ఉప ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు అంటే ఈ 5 ఏళ్లలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది చెప్పడానికే మేము ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నామే తప్ప మేము అధికారంలోకి వచ్చాక మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం. జరగాల్సిన విచారణ జరుగుతుంది. అరెస్ట్ అవ్వాల్సిన తొందరలో అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్ళాల్సిన జైలుకి వెళ్తారు. కానీ ఈ మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది. ఈ 5 ఏళ్ళలో ఇంత అవినీతి చేశారా, ఇంత తినేశారా, ఇంత మింగేశారా అనే విషయాన్ని ప్రజలు తెలియాలని ఆలోచనతోనే ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం, కానీ జరిగిన తప్పుల్ని ప్రజలు తెలియజేసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సరే, తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ టీటీడీ ఇష్యూస్ కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, మున్సిపల్ శాఖలో స్కామ్ కానీ ప్రతి శాఖలో మొన్న చూసాం. ఎగ్ పఫ్లు కూడా 3 కోట్లకి ఎగ్ పఫ్లు తిన్నారట ఆయన. అలా ఒకటి కాదు, అన్ని విషయాల మీద మాట్లాడడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని సహకరిస్తున్న మీడియా మిత్రులను ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలైంది వాస్తవం. మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నిధులు కానివ్వండి, దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అనేకసార్లు ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమలను ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం. జరిగిన మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ కమిటీ వేసాం కరీముల్లా గారి నాయకత్వంలో. అది జరుగుతోంది. మీ అందరూ కూడా తెలుసు ఏం జరుగుతోంది దాంట్లో. ఇప్పటికే దానికి సంబంధించి 6 మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది. మాజీ చైర్మన్లు 2 వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఈఓలు 2 జవహర్ రెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న బాలాజీ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు గారికి, వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారంట సమాచారం. ఖచ్చితంగా ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నోటీసులు అందుతాయి. అసలు మేము ఒకటే తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది. రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది. అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి.
అలాగే ఈ విషయాన్ని మేము ఈఓ గారి దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మీద మాట్లాడతాం. ఏంటి విషయాలంటే, శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి. ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు. ఇంతవరకు ఆ గుళ్ళ డేటా లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు. మొన్న కాలిపోయింది, దీపంతో కాలిపోయింది. అది మనకు తెలిసిన కథ, ఎపిసోడ్ 1. మళ్ళా నిన్నెవరో మాట్లాడుతూ 540 కోట్లు గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు. ఓకే, అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. ముందు ప్రజల్లో ఉన్న టాక్ కానివ్వండి, అది టీటీడీ వచ్చి తెలియాలి. టీటీడీ నిధులతో కడతా ఉందా, శ్రీవాణి నిధులతో కడతా ఉందా, అది మనకి డేటా రావాల్సి ఉంది. మేము అడిగేది ఏమంటే, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతోపాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి. ఎందుకంటే ఈరోజు నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గుడ్ షెఫర్డ్ స్కూల్లో బుధవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గుడ్ షెఫర్డ్ స్కూల్లో బుధవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్ లో గేముల్లో బెట్టింగ్లకు పాల్పడి యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలపై, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలే కానీ కడుపు కోత విధించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వందన, హెడ్ కానిస్టేబుల్ సునీత, కానిస్టేబుల్ రజాక్, విజయ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో ఉన్నటువంటి గుడ్ షెఫర్డ్ స్కూల్లో పిల్లలకి సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రావడం జరిగింది. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ కూడా సైబర్ అవేర్నెస్ ఉంటేనే రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ సైబర్ నేరాలు, అదేవిధంగా డ్రగ్స్ పైన అవేర్నెస్ ఉన్నట్లయితే డ్రగ్స్కి సంబంధించినటువంటి నేరాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గుడ్ షెఫర్డ్ స్కూల్లో చేయడం జరిగింది. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేయాలనే ఉద్దేశంతో పనిచేయాలి, కానీ వాళ్ళ యొక్క కళలను వమ్ము చేయొద్దని చెప్పేసి వారికి తెలిసి ఉండాలి. అదేవిధంగా అదే విషయాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడద్దు. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి సైబర్ క్రైమ్ పైన కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దక్షిణ కాశీ మహా కైలాస ఈశ్వర పుణ్యభూమిలో కోటి పార్థివ శివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞానికి తెలంగాణ ప్రజలు పునీతులు కాగలరని చాముండేశ్వరి గురుదత్త పీఠం బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ భక్తులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట, గాజులపల్లి గ్రామాలలో వెలిసిన శ్రీ కైలాస ఆలయ సన్నిధిలో 5 రోజులు జరగబోయే లింగ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దక్షిణ కాశీ మహా కైలాస ఈశ్వర పుణ్యభూమిలో కోటి పార్థివ శివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞానికి తెలంగాణ ప్రజలు పునీతులు కాగలరని చాముండేశ్వరి గురుదత్త పీఠం బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ భక్తులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట, గాజులపల్లి గ్రామాలలో వెలసిన శ్రీ కైలాస ఈశ్వర ఆలయ సన్నిధిలో 5 రోజులు జరగబోయే లింగ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకార్ల నాటి దేవాలయాన్ని వినూతన రీతిలో పూర్వ వైభవం తీసుకొచ్చి నేడు దక్షిణ కాశీ మహా కైలాసేశ్వరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కాశీ క్షేత్రంలో 9 రాత్రులు పూజలందుకున్న 1 కోటి లింగాలను తీసుకొచ్చి మన కైలాసేశ్వర గర్భగుడిలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి భక్తికి పాత్రులై ప్రసాదాలను స్వీకరించగలరని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అప్పవారి శ్రీనివాస్, కొమ్మెర పూజిత వెంకటరెడ్డి, కృష్ణారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశాయ నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులారా, ఎంతో పరమ పవిత్రమైనటువంటి పుణ్యధామము, పుణ్యస్థలి అయినటువంటి దుమ్మాట గాజులపల్లె సమీపంలో గత 450 సంవత్సరాలు చరిత్ర గల దేవాలయము జీర్ణోద్ధారణ జరుగుతూ నూతన నిర్మాలయ ఆలయ స్వీకారం చుట్టాము. ఎంతో భవ్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే రేపటి నుండి 5 రోజుల కార్యక్రమము. ఈ 5 రోజుల కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి ఆ పుణ్య ప్రదేశంలో మహాదేవుడి గర్భగుడి ఏ ప్రాంతంలో వస్తుందో కూడా అక్కడ కోటి మృత్తిక లింగాలను తయారు చేసి కాశీక్షేత్రంలో 9 రాత్రులు అతిరుద్ర మహాయాగము, మహారుద్రాభిషేకము, మహాబలాభిషేకము చేసుకొని ఈ కోటి పార్థివ లింగాలను తీసుకురావడం జరిగింది. మరి కలియుగములో కలవు పార్థివ పూజనం అంటారు. మానవుడిగా జన్మించినటువంటి మనము ఒక మృత్తిక లింగానికైనా పూజ చేయాలన్నట. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే, కోటి మృత్తిక లింగాలను స్వామివారి గర్భంలో మనం మొదలు పెడుతున్నామంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో, ఏ యోగ బలమో. మరి రేపటి నుంచి జరిగేటువంటి 5 రోజుల కార్యక్రమముకు యావత్ భక్తజనులు, భగవద్బంధువులు ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ వంతుగా మీరు మీ కరకమలములచే స్వామివారి చరణాల దగ్గర ఆ పార్థివలింగాలను సమర్పించి పునీతులు గండి పుణ్యం సంపాదించుకోండి. మన సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందుతున్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో కదం పెట్టండి, కష్టాలను దూరం చేసుకోండి, అష్టైశ్వర్యాలను అనుభవించండి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతన్నాడు, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని శాస్త్రవచనం. మరి ఇంత గొప్ప దేవాలయము ఆ రోజులలో కట్టినటువంటి అప్పటి రజాకారుల సమయంలో మరి పెకిలించి ఆ శివలింగాన్ని తీసేసి తర్వాత ఇంత గొప్ప ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకుంటున్నామంటే ఇది శివలీలనే, అమ్మవారి యొక్క అనుగ్రహమే. మరి ఈ అద్భుతమైనటువంటి మహాఘట్టానికి యావత్ భక్త జనాభాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం నమః శివాయ. సూర్యాపేట కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. సూర్యాపేట కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని, రుణమాఫీకి ఆగస్టు 15 అని డేట్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా హామీలకు అమలు ఎందుకు డేట్ పెట్టడం లేదని ప్రశ్నించారు. 4,000 రూపాయల పెన్షన్, మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలతో పాటు మిగతా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం హామీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని, ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే ఆలోచనతో హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. హైడ్రా పేరుతో కేవలం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ నాయకుల ఆక్రమణలకు హైడ్రా వర్తించకపోవడం బాధాకరమన్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగమే హైడ్రా నడుస్తుందన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా స్థానికంగా ప్రజలకు బెయిల్ పై కాంగ్రెస్ భాజపా అవహేళన చేయడం సరైనది కాదు అని అన్నారు. ఇటు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కోదాడ పట్టణ అధ్యక్షులు నయీం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారం దాపురించింది. అన్ని వ్యవస్థల్ని పడకేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఉరుకురికి గొప్పల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అది అసాధ్యం అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దగ్గర ఎవరో ఒక మంత్రి ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీ కాలం సర్పంచులది ముగిసిన తర్వాత ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. అధికారుల ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారు. అధికారులకి పూర్తి స్థాయిలో అధికారాలు చెప్పలేదు. ఈరోజు గ్రామాలని గాలికి వదిలేస్తే ప్రజలు
అనునిత్యం పారిశుధ్య లోపంతో వర్షాకాలంలో దోమల బాధతోని ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని వృద్ధుల వరకు కుటుంబ సభ్యులందరూ కూడా విష జ్వరాల బారిన గ్రామాలు ఈరోజు విష జ్వరాల బారిన పడ్డాయి. కనీసం ఉన్న సిబ్బందితోని మందు గోళీలు పంపించే పరిస్థితి లేదు, ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఆస్తులు ఆక్రమించుకొని ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్న మీ నాయకులను వదిలిపెట్టి ఈరోజు ఎవరినో ఒకళ్ళని కక్షపూరితంగా విపక్షాల మీద పెట్టి మేము హైడ్రా అనే పేరు మీద ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసే ప్రయత్నం ఈరోజు హైడ్రా పేరు మీద జరుగుతూ ఉంది. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే. కాబట్టి మేము ఈరోజు ప్రజల గురించి సామాన్యుల గురించి కూలినాలు చేసుకునేటోళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్వరాలు వస్తే కనీసం చూసే దిక్కు లేక హాస్పిటల్ పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు దాన్ని సరిదిద్దండి. కాపాడటానికి వాళ్ళ జేబులకు చిల్లులు పడకుండా ప్రజాధనాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక స్థానికంగా ఓట్లు వేసినప్పుడు మరి కాంగ్రెస్ మాయమాటలలో ప్రజలు కోదాడ నియోజకవర్గ ప్రజలు మభ్యపెడితే మభ్యపోయారు, మోసపోయారు దేవుని కెరక. ఈరోజు చెక్కుల పేరు మీద కళ్యాణ లక్ష్మిల చెక్కుల పేరు మీద ఎప్పుడో ఒకసారి అడావుడి చేస్తూ ఉన్నారు. అప్పుడు మేమున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు పంపించిన ఫైల్సే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మరి తులం బంగారం అని అంటున్నారు. ఇంతవరకు ఎక్కడ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు ఒకవైపు ప్రజలు బాధపడుతూ ఉంటే, గ్రామాలలో అనేక అవస్థలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ నుంచి నీళ్లు తీసుకుపోతూ ఉంటే మంత్రి అయి ఉండి ఇక్కడ శాసనసభ్యురాలు ఉండి కనీసం ఇక్కడ రైతాంగం గురించి పట్టించుకోలేదు. ఖమ్మం జిల్లాకు తీసుకుపోతూ ఉంటే మౌనం వహించారు. ఈరోజు గ్రామాలలో జ్వరాలతో బాధపడుతుంటే కనీసం ఎవరిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏమన్నా రివ్యూ మీటింగ్లు కావాలంటే సామాన్యుడు కావాలి, పనులు కావాలి, అర్జెంటుగా శాసనసభ్యులతో మంత్రులతో సంతకాలు కావాలంటే హైదరాబాద్ పోయే పరిస్థితి, కారు కట్టుకొని 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడంతో పాటు ఇవాళ రివ్యూ మీటింగ్ల కోసం కూడా ఇక్కడ ఉన్న అధికారులు హైదరాబాద్కు తరలిపోయే పరిస్థితి ఉంది. మరి స్థానికంగా ఇక్కడ పనిచేయడానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారా, లేకపోతే హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించడానికి వీడియో కాన్ఫరెన్స్లలో పరిపాలన కొనసాగించడానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారా అనే విషయాన్ని ఒకసారి కోదాడ ప్రజలు గమనించాలి. ఫైర్ బ్రాండ్ రోజా వైసీపీకి దూరం అవుతున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మాజీ మంత్రి వైసీపీ మహిళా నేత రోజా వైసీపీని వీడి ఓ తమిళ పార్టీలో చేరబోతారని ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. తాజాగా తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పార్టీ అధినేత జగన్ ను అన్ఫాలో చేశారామె. ఫైర్ బ్రాండ్ రోజా వైసీపీకి దూరం అవుతున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మాజీ మంత్రి వైసీపీ మహిళా నేత రోజా వైసీపీని వీడి ఓ తమిళ పార్టీలో చేరబోతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. తాజాగా తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పార్టీ అధినేత జగన్ ను అన్ఫాలో చేశారు. ఆయా ఖాతాల్లో వైసీపీ పేరు, జగన్ ఫోటోలను కూడా తొలగించారు. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమనే చర్చ ఈ మధ్య ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీతో రోజా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ రోజా గెలవలేకపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలకు దగ్గరవుతున్నారనే వార్తలు వచ్చాయి. అక్కడ అరంగేట్రం చేసేందుకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారని సమాచారం. అదే సమయంలో ఆమె వైసీపీకి దూరంగా ఉంటూ ఇటీవల విజయవాడకు వచ్చిన జగన్ ను కలవలేదని సమాచారం. పైగా ఫలితాలు వచ్చినప్పుడు అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. దీంతో ఆమె పార్టీ మారుతారనే వాదనలకు బలం చేకూరింది. గతంలో రోజా టీడీపీలోని అంతర్గత పోరులో ఇమడలేక వైసీపీలో చేరారు. అక్కడ కూడా ఆమెకు అదే సమస్య ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోని ప్రధాన వర్గం వ్యతిరేకంగా తయారైంది. సీటు ఇవ్వకూడదంటూ అధిష్టానం ఎదుట మొరపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీపై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పిస్తుండటంతో ఆమెకు 3వ సీటు దక్కింది. తన వ్యతిరేకత వర్గం సహకరించడం లేదంటూ రోజా గతంలో వాపోయారు.
2024 ఎన్నికల్లో ఆమె ఓడిపోగానే స్థానిక వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం ఆమెపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని, వాయిస్ ఆఫ్ వైసీపీలో ఒక్కరైన రోజా ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారని వార్తలు కార్యకర్తలకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన సోషల్ మీడియా ఖాతాలో నుంచి జగన్ ఫోటోలు, వైసీపీ గుర్తులు తొలగించడం ఆ పార్టీ క్యాడర్ కు మింగుడు పడడం లేదు. రోజా తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం పాలనలో చెరువులు కబ్జా జరిగిందని, ఉమ్మడి పాలనలో హైదరాబాద్ ను సీఎంగా చంద్రబాబు ఎంతో డెవలప్ చేశారన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత ప్రభుత్వం పాలనలో చెరువుల కబ్జా జరిగిందని, ఉమ్మడి పాలనలో హైదరాబాద్ ను సీఎంగా చంద్రబాబు ఎంతో డెవలప్ చేశారన్నారు. ఆ రోజుల్లో తాను మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయాక సమైక్యాంధ్ర పోరాటం చేశామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గతాన్ని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఏపీని కూడా కూటమి పాలనలో చంద్రబాబు డెవలప్ చేస్తారని, అది బాబు వల్లే సాధ్యమని కొనియాడారు. 45 ఎకరాల భూమి అన్నాత్రేయ రాజవంశీ అయిపోయింది. గతంలో ఆ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అధిపతిగా ఉంది. దీన్ని చూడాలని ఇదంతా ఆక్యుపై చేసితే అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి అమ్మేసిట్టి భూమి అమ్మేస్తుంటే ఆ ప్రెసిడెంట్ వాపసు ఇప్పించి డబ్బులు వాపసు ఇచ్చి భూమి మళ్ళీ తీసుకున్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి హైకోర్టు చేశారు. అది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది హైకోర్టు ఆర్డర్స్. ఇది ఎండోమెంట్ కంట్రోల్లో పెట్టేసి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మళ్ళీ దాంట్లో దూరారు కొంతమంది ప్రజలు. దాని ద్వారా మళ్ళీ దానికి లీజ్ అని పెళ్ళాము బిడ్డలు పెడితే లీజ్ రాస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం. ఏమనంటే వైశ్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వైశ్యుల్ని క్వశ్చన్ చేసేది కాదు. ఇక్కడ నేను వైశ్యుడే. తప్పు పని చేయదంటే ఎంతో కష్టపడి 45 ఎకరాలు 25 ఎకరాలు ఖాళీ చేపిస్తే మళ్ళీ పెళ్ళాము బిడ్డలు వాళ్ళ పేరుతో సబ్సిడీలు రాసుకుంటే అది తప్పైతుంది అనేది ఒక సబ్జెక్ట్. అకౌంటబిలిటీ పెట్టండి. ఆ టెంపుల్లో జ్యువెలరీ అవి అంతా అకౌంట్ ఇవ్వాలి. ఎండోమెంట్ ఇవ్వటం లేదు వీళ్ళు అకౌంట్. మన ఇయర్లీ ఒకతూరు అకౌంట్ ఇవ్వాలి దాంట్లో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు ఎవరు కమిటీ అనేది ఎండోమెంట్కి సబ్మిట్ చేయలేదు. మళ్ళీ దాంట్లో ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది. ఆమె వీళ్ళు ఏం రాస్తారంటే ఈ భూమిలో వసతి గృహాలు కట్టి ఇది ఆర్య వైశ్యులకు దేశంలో నలుమూడు నుంచి వచ్చే వాళ్ళకు వసతి గృహాలు, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు వసతి 3 రోజులు ఫ్రీ, భోజనం ఫ్రీ అని ఆమె రాసిపోయింది. దానికి వాడుకోవాలని వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అది పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకొని పెళ్ళాం బిడ్డలు వాళ్ళ పేర్లతో రాసుకొని లీజులు సబ్లీజులు రాసుకొని మేము ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా దాన్ని పోరాడి దాన్ని కాపాడి అది అప్రూవల్స్ పెట్టి అప్రూవల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ పోవడం సత్రాలు అనుకుంటే వీళ్ళు ఆదాయం చేసుకొని టెంపుల్ ప్రెసిడెంట్గా మేము ఉన్నాము అని చెప్పుకొనేసి దాన్ని ఆధీనం చేసుకొని దాన్ని ఏదో చేయాలంటారు. మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. దాన్ని సెటరేట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో గల శ్రీ శివ మార్కండేయ దేవాలయ 26వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మార్కండేయ స్వామికి అభిషేకాలు, పూజలు, పుష్పార్చన, పలు రకాల పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో గల శ్రీ శివ మార్కండేయ దేవాలయ 26వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మార్కండేయ స్వామికి అభిషేకాలు, పూజలు, పుష్పార్చనలు, పలు రకాల పూజలు నిర్వహించారు. మార్కండేయ దేవాలయ అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. దొంతుల ప్రసాద్ కార్యక్రమానికి గజ్వేల్ పట్టణంలోని పద్మశాలీలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గా ప్రసాద్ మరియు పద్మశాలి కుల పెద్దలు తలకొక్కుల లక్ష్మణ్తో సహా కుల బాంధవులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కండేయ దేవాలయం అధ్యక్షుడు మరియు పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం, దేవదాస్ మరియు సంఘం మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాదులు మాట్లాడుతూ మార్కండేయ దేవాలయం స్థాపించి నేటికి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
26వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, సంవత్సరానికి పద్మశాలి కులస్తులు 2 పండుగలు ఉంటాయని, ఆ పండుగలు మొదటిది మార్కండేయ జయంతి, రెండవది మార్కండేయ ఆలయ వార్షికోత్సవమని, అలాగే మార్కండేయ దేవాలయంలో ప్రతి సోమవారం సాయంత్రం అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానికి అశేష స్పందన రావడం జరిగిందని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అల్పాహారాన్ని కార్యక్రమానికి సహకరించాలని, అలాగే ఈ రోజు వచ్చిన పద్మశాలి కులస్తులు అందరికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి కులస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుల బాంధవులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా సంతోషమైన దినము. ఈరోజు చాలామంది భక్తులు ఈరోజు కుల బాంధవులు పాల్గొని ఈ యొక్క వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరము ప్రతి వారం కూడా వాళ్ళు ఇంకా అధిక సంఖ్యలో కుల బాంధవులు హాజరై మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. చాలా సంతోషము. భక్తులు కూడా ఈరోజు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు నేటి కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరికీ కూడా మరి అధ్యక్షులు రాజారాం గారికి, మరి కౌన్సిలర్ దుర్గాప్రసాద్ గారికి, ప్రభాకర్ గారికి, మరి కుల బంధువులు నిర్మించి 26 సంవత్సరాలైన సందర్భంగా ఉదయం నుంచి పూజలు చేయడం జరిగింది. అభిషేకాలు కూడా స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. పంచామృతాలు ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ గుడి మార్కండే దేవాలయ ప్రతినిధులు దేవులపల్లి రాజారాం గారు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు మాదాసు జగదీశ్వర్ గారు, వీళ్ళు త్రిమూర్తులు ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ టెంపుల్ను ముందంజలో తీసుకెళ్లడం జరుగుతుంది. మరియు ప్రతి సోమవారం నాడు సాయంత్రము భజన కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ ఒక 6 నెలలు అవుతుంది ప్రారంభించి. ఫిబ్రవరిలో 12వ తారీఖు నాడు స్టార్ట్ చేసినాం అల్పాహారము. ప్రతి సోమవారము భజనాంతరము 7 గంటలకు అల్పాహారం ఉంటుంది. ప్రతి సోమవారం నాడు సంవత్సరం పొడవునా 54 మంది దాతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత 2100 ఇస్తూ అల్పాహారం పెట్టడం జరుగుతుంది. మరియు ఆ రోజు వారి పేరున అర్చన కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే దేవాలయ ప్రతినిధులు సంప్రదించవలసిందిగా నా యొక్క మనవి. ఈరోజు వచ్చిన పూజకు వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన మార్కండేయ గుడి 26వ వార్షికోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. మన పద్మశాలీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిర్రు. మనకు సంవత్సరానికి 2 పండుగలు వస్తాయి. ఒకటి మార్కండేయ జయంతోత్సవము, అలాగే ఇంకొకటి మన గుడి వార్షికోత్సవం వస్తుంది. ఈ 2 కార్యక్రమాలలో కూడా పద్మశాలీలు చాలామంది పాల్గొని ఎంతో విజయవంతం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనము పోయిన స్వామివారి జయంతోత్సవాలు ఎంతో వైభవంగా అందరి సహకారంతో ఎంతో వైభవంగా జరిగింది. అలాగే మార్కండేయుడి పంచలోహ విగ్రహం చేసి మేము అంగడిపేట హనుమాన్ల నుండి చౌరస్తా వరకు పల్లకీల సేవ మరియు చెల్లా నేయడం కూడా జరిగింది. అప్పుడు ఎంతమంది పద్మశాలీలు వచ్చారంటే వందలు వేల మంది వచ్చి ఎంతో వైభవంగా ఆ పల్లకీ సేవలో పాల్గొన్నారు. అలాగే శివుని కళ్యాణం కూడా జరిగింది ఆనాడు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలం చౌదరిగూడ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు సెయింట్ పాల్స్ స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో జి దేవదానం, కరస్పాండెంట్ జి హబీబా రాణి సారథ్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో అవగాహన కలిగే విధంగా మానసిక ఒత్తిడి నుండి దూరం చేయడానికి ఈ యొక్క పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలం చౌదరిగూడ గ్రామంలో స్పోర్ట్స్ మీట్ నిర్వాహకులు సెయింట్ పాల్ స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో జి దేవదాసం, కరస్పాండెంట్ జి హెసిబా రాణి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ హై స్కూల్ కరస్పాండెంట్, మేడ్చల్ జిల్లా TRSMA అధ్యక్షుడు జె నాగరాజు, సాయివాణి గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్, గట్కేసర్ TRSMA అధ్యక్షుడు పి అంజన్ రెడ్డి, న్యూ విజన్ స్కూల్ కరెస్పాండెంట్
TRSMA ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కరెస్పాండెంట్ TRSMA కోశాధికారి రాజశేఖర్, సాయి గురుకుల్ స్కూల్ కరెస్పాండెంట్ TRSMA సంయుక్త కార్యదర్శి కరీముల్లా, జబీర్ షేక్ మరియు గ్రీన్ఫీల్డ్ స్కూల్ కరెస్పాండెంట్ TRSMA సలహాదారు PLN రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో అవగాహన కలిగే విధంగా మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఈ యొక్క పోటీలు నిర్వహించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆటల పోటీల్లో గట్కేసర్ ఉమ్మడి మండలం నుంచి 10 స్కూల్స్ పోటీలో పాల్గొన్నాయన్నారు. అదేవిధంగా ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లలో చదువు మీద పిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న రోజుల్లో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వచ్చిన ఈ పోటీలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఉమ్మడి మండలం నుంచి పలు స్కూళ్ల అధ్యాపకులు పిల్లలు పాల్గొన్నారు. గట్కేసర్ మండలంలోని వెంకటాద్రి టౌన్షిప్ నందు నడపబడుతున్న సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ఈ రోజు గట్కేసర్ మండలంలోని అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను పిలిపించి ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్పోర్ట్స్ అనేవి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంటవి. కానీ కార్పొరేట్ పాఠశాలలో ఓన్లీ చదువు అని చెప్పేసి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నప్పటికీ మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతోటి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి వారిలోని మానసిక ఒత్తిడిని తక్కువ చేస్తూ గెలవాలనే తపన తాపత్రయాలను పిల్లలు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున వారికి మరియు మండలంలోని అన్ని పాఠశాల యాజమాన్యాలు ఎవరైతే దీంట్లో కండక్ట్ చేస్తున్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకొని అంచెలంచెలుగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మన సెయింట్ పాల్స్ హై స్కూల్ చౌదరిగూడ మరి నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ మీట్స్కి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన జె నాగరాజ్ గారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు మా మండలిని ప్రేమించి విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ బిహాఫ్ ఆఫ్ గట్కేసర్ ట్రాన్స్ఫా మండల్ వి వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ. అంతేకాదు ఈ దినము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల్లో ఈ కార్పొరేట్ స్టాండర్డ్ ఒత్తిళ్లు అంటే దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ రకమైన క్రీడా పోటీలు మేము ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే నిత్యము చదివే కాదు, పిల్లల జీవితాల పట్ల ఆటపాటలు కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అందరికి నమస్కారం. సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం తరఫున మేము విద్యార్థులందరికీ గట్కేసర్ మండల్ సరౌండింగ్ స్కూల్స్లోని విద్యార్థులందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఖోఖో, కబడ్డీ, కొంత అథ్లెటిక్స్ పార్ట్స్ తోటి మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. మోటో వచ్చి పిల్లల్లో ఆటల పట్ల దేహదార్ఢ్యం పట్ల ఆసక్తి రేపొందాలన్నది మా ప్రధాన ఉద్దేశము. ఇటువంటివి మరిన్ని చేయాలని అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఫస్ట్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. వీలైతే ఎవ్రీ సంవత్సరం చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గుడ్ షెఫర్డ్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్న బొల్లం మల్లయ్య యాదవ్. తెలంగాణలో గత ప్రభుత్వం పాలనలో చెరువులు కబ్జా జరిగాయన్న మాజీ మంత్రి. తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ దేవాలయ 26వ వార్షికోత్సవం. ఉదయం నుండి మార్కండేయ స్వామికి విశేష అభిషేకాలు, పూజలు.
బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి భవ్య టీవీ.